నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏంటి? పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? పార్కిన్సన్స్ డిసీజ్ రావడానికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పార్కిన్సన్స్ వ్యాధికి ట్రీట్మెంట్ ఉందా? శ్రావణి హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ పచ్చిపాల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. సో ఈ పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏంటి? పార్కిన్సన్ వ్యాధి అంటే దీనికి ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి. నార్మల్గా అయితే వణుకుడు వ్యాధి అంటే జనాలకి బాగా తెలుస్తుంది. ఇంకో పేరు ఏంటంటే కంపవాతం. పార్కిన్సన్ వ్యాధి అంటే ఏంటంటే మన చిన్న మెదడు ఉంటుంది, పెద్ద మెదడు లాగానే. అందులో ఏంటంటే సబ్స్టాన్షియా నైగ్రా అనే చిన్న పార్ట్ ఉంటుంది అనమాట. అది మా డోపమిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ అంటే రసాయనికం ద్వారా ఏంటంటే మన కదలికల్ని నియంత్రిస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడి నుంచి అక్కడికి ఒక చోటకి వెళ్ళాలనుకోండి, మన కండరాలు ఎలా పనిచేయాలి, ఎంత స్పీడ్లో పనిచేయాలి, ఎంత ట్రావెల్ చేయాలి, మనం ఎక్కడికి ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత ఆగిపోవాలి కదా. సో ఇదంతా సబ్కాన్షియస్గా జరుగుద్దంట అనమాట, మనకి తెలియకుండానే. సో దానికి కారణం ఈ డోపమైన్ అండ్ సబ్స్టాన్షియా నైగ్రా. సో కొన్ని కారణాల చేత ఏమవుతుందంటే ఈ డోపమైన్ సెక్రెట్ చేసే నరాలన్నీ చనిపోతూ ఉంటాయి బ్రెయిన్లో. సో అలా చనిపోవడం వల్ల వచ్చే లక్షణాలని మనం పార్కిన్సన్ వ్యాధి అని అంటాం అనమాట. ఓకే, అంటే ఎందుకు వస్తుంది ఇది? ఎందుకు రావడం అంటే ఇది చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా అయితే జనరల్గా ఇది 65 years అబోవ్ మనం చూస్తూ ఉంటాం తరచుగా. సో దీనికైతే స్పెసిఫిక్గా కారణాలు అంటూ ఏముండవు. దీన్ని ఇడియోపతిక్ పార్కిన్సన్ డిసీజ్ అంటాం. అంటే ఇది డోపమైన్ తగ్గడం వల్ల వస్తుంది అని చెప్పడం తప్పించి ఎందుకు వస్తుందో జనరల్గా ఎవరికి తెలియదు అనమాట. కాకపోతే కొంతమందికి ఏంటంటే స్పెసిఫిక్ కారణాలు అంటూ ఉంటాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జనరల్గా అందరూ గ్యాస్ మాత్రలు వాడుతూ ఉంటారు. సో ఈ గ్యాస్ మాత్రలు ఏంటంటే ప్యాంటోప్రోజోల్ అని, ర్యాబిప్రోజోల్ అని, దాంతో పాటు ఏంటంటే కాంబినేషన్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. కొంతమంది ఏంటంటే దీంతో పాటు లెవోసల్ఫరేట్ డ్రగ్ అనేది కామన్గా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ డ్రగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వల్ల పార్కిన్సన్ అనే లక్షణాలు కూడా రావచ్చు అనమాట. అలాగే కొంతమంది ఏంటంటే సైకాట్రిక్ పేషెంట్స్, మానసిక వ్యాధిగ్రస్తులు. సో వీళ్ళల్లో యాంటీ సైకోటిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా డోపమైన్ కొన్నిసార్లు తగ్గిపోయి పార్కిన్సన్ లక్షణాలు అనేవి కనపడుతూ ఉంటాయి అనమాట. అలాగే కాకుండా చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ మనం నార్త్ ఇండియాలో చూస్తుంటాం కామన్గా జపనీస్ ఎన్కెఫలైటిస్ అనే వైరస్ వల్ల వస్తూ ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా పార్కిన్సనిజం అనేది వస్తుంది. లేదా కొంతమంది ఎస్పెషల్లీ బాక్సర్స్లో ఏంటంటే రిపీటెడ్గా తలకి గాయాలు అవుతూ ఉంటాయి. సో వాళ్ళ వల్ల ఏంటంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అది అవ్వడం వల్ల కూడా ఈ పార్కిన్సన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇలా రకరకాల కారణాల వల్ల కూడా పార్కిన్సన్ అనేది వస్తుంది. ఓకే. సో మీరు అన్నట్లుగా ఫస్ట్ 65 అబోవ్ ఉన్న వాళ్ళకి కామన్ గా కనిపించేది, అండ్ ఇవైతే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చేవి కూడా ఏ ఏజ్ లో అయినా రావచ్చు. ఓకే, లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు కనుక తీసుకుంటే ముఖ్యంగా ఏంటంటే 4 లక్షణాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం, అంటే ఇది ఉంటే ఖచ్చితంగా పార్కిన్సన్ అని చెప్పచ్చు. ఏంటంటే అది పేషెంట్స్ నెమ్మదిగా అయిపోవడం అనమాట. దీన్ని వైద్య పరిభాషలో బ్రాడికైనీషియా అంటారు అనమాట. సో ఏంటంటే అప్పటిదాకా నార్మల్గా పనిచేసుకున్న వాళ్ళు ఎక్కువ సమయం తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆడవాళ్ళు కనుక తీసుకుంటే వంట చేయడానికి ఎక్కువ టైం తీసుకోవడం, లేదా బట్టలు ఉతకడానికి ఎక్కువ టైం తీసుకోవడం, నడవడానికి ఎక్కువ టైం తీసుకోవడం, లేదా రాయడానికి కానీ స్నానం చేయడానికి కానీ అప్పటిదాకా నార్మల్గా చేసేవాళ్ళు ఎక్కువ టైం తీసుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5-10 minutesలో చేసే పని 15-20 minutes తీసుకుంటారు అనమాట. సో నెమ్మది అయిపోతూ ఉంటారు అనమాట. సో దీన్ని బ్రాడికైనీషియా అంటారు. జనరల్గా ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఏంటంటే వీళ్ళని చూసి ఏదో జ్వరం వచ్చి వీళ్ళు జనరల్గా వీక్గా అయిపోయారేమో అనుకుంటారు అనమాట. సో అన్ని టెస్టులు చేయించుకుంటారు ఇనీషియల్గా, చాలామంది డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. సో బయటికి రాదు, బట్ ఏదో ఒక స్టేజ్లో ఏంటంటే మిగతా లక్షణాలు కూడా కనపడుతుంటాయి పార్కిన్సన్. ఆ టైంలో జనరల్గా డయాగ్నోస్ అవుతూ ఉంటారు, అంటే లేట్గా డయాగ్నోస్ అవుతూ ఉంటారు అనమాట. సో రెండో లక్షణానికి వస్తే ఏంటంటే వణుకుడు, ట్రెమర్స్ అని అంటారు. ఇది సాధారణంగా అందరికీ కనపడేది. జనరల్గా మనం చాలా మందిని చూస్తుంటాం, బయట వెళ్తున్నప్పుడు చెయ్యి కాలు కదుపుతూ ఉంటారు, దానికి లేదా కాఫీ కప్ పట్టుకున్నప్పుడు కదిలిపోతూ ఉంటుంది, వణుకు వచ్చేస్తూ ఉంటుంది. సో అది వణుకుడు అనమాట. ఇనీషియల్గా ఏంటంటే ఈ వణుకు అనేది విశ్రాంతి తీసుకున్న సమయంలో వస్తా, అంటే ఎవరితోనైనా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదా టీవీ చూస్తున్నప్పుడు కానీ, లేదా కొంతమందిలో ఏంటంటే నడుస్తున్నప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే లేదా వాళ్ళు ఏమైనా ఆ చేతితో పని చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వణుకు అనేది డిసపియర్ అయిపోతుంది అనమాట, అంటే మాయమైపోతుంది. బట్ వ్యాధి పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అది తర్వాత అంటే అన్ని పనుల్లోనూ వచ్చేస్తుంది. ఇంకా కప్పు పట్టుకున్నా సరే, తాగడానికి కానీ, లేదా రైటింగ్ రాస్తున్నప్పుడు కూడా వణుకు వచ్చి ఏంటంటే అక్షరాలు మారిపోతూ ఉంటాయి. అప్పటిదాకా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండే వాళ్ళు కూడా వాళ్ళ చెక్ బౌన్సెస్ అయిపోతున్నాయి, వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోతున్నాయి, నా సైన్ పని చేయట్లేదు అని చాలా మంది వస్తూ ఉంటారు అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ద లక్షణం అనమాట మనకి. అంతేకాకుండా ఏంటంటే కొంతమందికి రిజిడిటీ, అంటే ఏంటంటే శరీరం బిగుసుకుపోద్ది, అంటే మెడ కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ సరిగ్గా కదపలేరు అనమాట. చాలా స్లోగా అయిపోయి
సో ఇది కూడా చాలా మందికి గ్రహించడం చాలా కష్టం అనమాట. సో ఇనీషియల్గా ఈ బిగుసుకుపోవడం వల్ల ఏమవుద్దంటే చాలామంది భుజాలు నొప్పుతోనూ మోకాలు నొప్పుతోనూ వస్తూ ఉంటారు. బట్ చెప్పడం మీకు చెప్పాను కదా 65 years అబోవ్ వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఇదేదో షోల్డర్ ప్రాబ్లం, ఆర్థరైటిస్ ప్రాబ్లం అని చాలామంది సర్జరీలు కూడా చేయించేసుకుంటారు. ఎందుకంటే 65 years కాబట్టి చాలామందికి ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఆర్థరైటిస్ ప్రాబ్లం అయితే జనరల్గా మనకి సర్జరీ అయిన తర్వాత కరెక్ట్ అయిపోతుంది. బట్ ఈ పార్కిన్సన్ కూడా కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది ఆపరేషన్ తర్వాత కూడా మాకు రికవరీ రాలేదు అని చెప్పి చాలా మంది న్యూరాలజిస్ట్ దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇలా కూడా ప్రెజెంట్ అవుతూ ఉంటారు అనమాట. ఇంకా 4వ లక్షణం విషయానికి వస్తే ఏంటంటే పోస్చరల్ ఇన్స్టెబిలిటీ. అంటే ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్ కోల్పోవడం, అంటే కూర్చొని లేచినప్పుడు తూలిపోవడం కానీ, నడుస్తున్నప్పుడు పడిపోవడం కానీ, సో అలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ముఖ్యమైన లక్షణాలు. బట్ ఏంటంటే మనం కామన్గా చూసేది ఏంటంటే వణుకుడు మనం జనరల్గా కామన్గా చూస్తూ ఉంటాం అందరిలో. అంతేకాకుండా చేతి రాత మారిపోవడం ఒకటి మనం చూస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే నడిచినప్పుడు పేషెంట్స్ ఏంటంటే ఒంగుని నడుస్తారు. చాలా మంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, చాలా మంది కర్ర పట్టుకుని ఒంగుని నడుస్తూ ఉంటారు. అది జనరల్గా వయసు వల్ల అనుకుంటారు చాలా మంది. బట్ ఏంటంటే అది కూడా పార్కిన్సన్ లక్షణం అనమాట. ఇంకా అది కాకుండా ఏంటంటే మొహంలో భావోద్వేగ అంటే ఎమోషన్స్ లేకపోవడం. ఒక మాస్క్ పెట్టుకున్న వాళ్ళు ఎలా కనపడతారో అలాగా ఏం స్మైలింగ్ కానీ క్రయింగ్ కానీ అలాంటివి ఏమి ఉండవు, మొహంలో భావోద్వేగాలు ఏమి ఉండవు అనమాట. అలా కూడా ప్రజెంట్ అవుతారు అనమాట. ఓకే. అండ్ మీరు చెప్పిన ఈ లక్షణాలన్నీ దాటి వస్తే అది ఇంకా సీరియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది కదా. ఇనిషియల్ స్టేజ్లోనే తెలుసుకోవడం ఎలాగా? ఇప్పుడు మీరు చెప్పారు ఆర్థరైటిస్ అనుకుంటారు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారని. పర్టికులర్గా తెలుసుకోవడానికి ఏమైనా ఉందా? పర్టికులర్గా అంటే జనరల్గా ఏంటంటే పార్కిన్సన్ ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ ఏంటంటే మోటార్ లక్షణాలు, అంటే కదలికలకు సంబంధించిన లక్షణాలు అనమాట. సో కొంతమందిలో ఏంటంటే ఈ మోటార్ సిమ్టమ్స్తో పాటు నాన్ మోటార్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే వేరే వేరే లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి జనరల్గా ఏంటంటే ఈ కదలికలకు సంబంధించిన లక్షణాల కంటే ఒక 10-20 years ముందు నుంచే ఉంటాయి వాళ్ళకి. బట్ ఏంటంటే అవి చాలా స్వల్పంగా ఉంటాయి, మనం డైలీ చూసే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు వాసన సరిగ్గా గ్రహించలేకపోవడం కానీ, లేకపోతే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, మోషన్ సరిగ్గా అవ్వకపోవడం, లేదా యూరిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే జనరల్గా వాళ్ళకి తరచూ వెళ్ళడం కానీ, లేదా వచ్చినప్పుడు ఆపుకోలేకపోవడం కానీ ఇలా కూడా జరుగుతుంటాయి. ఇంతేకాకుండా నిద్ర లేకపోవడం సమస్యలు లాంటివి, అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం. కొంతమంది ఏంటంటే నిద్రలో కాళ్ళు చేతులు కదుపుతూ ఉంటారు, పక్కన ఎవరైనా పడుకుంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని కొడుతూ ఉంటారు అనమాట. సో ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొంతమంది ఏంటంటే బిహేవియర్లో చేంజెస్, అంటే అప్పుడు దాకా నార్మల్గా ఉన్న వ్యక్తి ఎవరితోనూ మాట్లాడకుండా శాంతంగా ఉండిపోవడం. సో ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు ఇలాంటి లక్షణాలు జనరల్గా సీరియస్ గా తీసుకో, ఎందుకంటే 65 years కాబట్టి వాళ్ళు ఆల్రెడీ యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా మంది కాన్స్టిపేషన్ అనేది కామన్ ప్రాబ్లమే. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ రీత్యా టెన్షన్ కూడా కామన్. సో నిద్రలేక సమస్యలు కూడా చాలా కామన్ అనమాట. కోవిడ్ తర్వాత చాలా మందికి స్మెల్ కూడా గ్రహించలేకపోతున్నారు. సో ఇది కూడా కామన్ సిమ్టమ్ అయిపోయింది. సో చాలా మంది పేషెంట్స్ ఇది కొంచెం మిస్డైగ్నోసిస్ అవుతూ ఉంటుంది అనమాట, లేట్ డయాగ్నోసిస్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ దీన్ని డయాగ్నోస్ చేయడం ఎలాగా? సో డయాగ్నోసిస్ విషయానికి వస్తే ఏంటంటే క్లినికల్ డయాగ్నోసిస్. సో ఏదైతే చెప్పానో ఇడియోపతిక్ పార్కిన్సన్ డిసీజ్ అనేది ఏంటంటే చాలా క్లినికల్, అంటే పేషెంట్ హిస్టరీతో వచ్చినప్పుడు మనకి ఈ సిమ్టమ్స్తో వచ్చినప్పుడు మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఈ లక్షణాలు ఉన్నాయి, వణుకుడు ఉంది, అది ఏ టైపు మనం చూసుకుని అలా పేషెంట్ని డయాగ్నోస్ చేస్తాం. జనరల్గా ఈ వ్యాధిని డయాగ్నోస్ చేయడానికి ఇన్వెస్టిగేషన్స్ అనేవి జనరల్గా అవసరం లేదు. బట్ కొంతమందికి ఏంటంటే ఈ లక్షణాలతో పాటు ఎర్లీ స్టేజెస్లోనే జ్ఞాపక శక్తి క్షీణించిపోవడం, అంటే మెమరీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే యూరిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఇనీషియల్గానే అంటే చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట స్టార్టింగ్తోనే. లేదా కొంతమంది ఏంటంటే నడుస్తూ ఇనీషియల్గానే పడిపోతారు ఎర్లీ స్టేజెస్లో, అంటే లక్షణాలు మొదలైన 6 monthsలో 1 yearలో పడిపోతారు. జనరల్గా పార్కిన్సన్, ఇడియోపతిక్ పార్కిన్సన్ అంటే నార్మల్గా 65 years అబోవ్లో చూసేది ఏంటంటే ఒక 5-6 years పాటు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు, తర్వాత పడిపోతూ ఉంటారనమాట. బట్ ఈ వేరే కారణాల వల్ల వచ్చిన వాటిలో ఏంటంటే ఇనీషియల్గానే పడిపోతుంటారు. అలాగే కాకుండా కొంతమంది ఏంటంటే చేతులు కంట్రోల్లో లేకపోవడం, ఏదో వాళ్ళు తెలియకుండానే వాళ్ళ చేతులు వేరే వాళ్ళని ముట్టుకోవడం కానీ, వేరే వాళ్ళ జేబులోంచి ఏదో తీసేసుకోవడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా కొంతమందికి ఏంటంటే కూర్చుని లేచినప్పుడు సడన్గా బీపీ పడిపోతుంటాయి. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని మనం ఎటిపికల్ పార్కిన్సన్ అంటారు. అంటే ఫస్ట్ చెప్పింది టిపికల్ పార్కిన్సన్, ఇది ఎటిపికల్ అనమాట. సో దీనికి ట్రీట్మెంట్ అంత సరిగ్గా పనిచేయదు. సో ఇలాంటి వాళ్ళని డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయని తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంఆర్ఐ స్కాన్ అది చేస్తాం అనమాట. సో కారణం తెలుసుకోవడం కోసం. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎంఆర్ఐలో సరిగ్గా తెలియకపోతే ఏంటంటే కొన్ని అడ్వాన్స్ న్యూక్లియర్ టెక్నిక్స్ వచ్చినాయి మన దగ్గరికి, ఏంటంటే ట్రోడాట్ స్కాన్ అని చెప్పి, లేకపోతే డోపా పెట్ స్కాన్ అని చెప్పి వచ్చినాయి. సో దాని ద్వారా కూడా మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఈ టెస్ట్ ఓన్లీ ఎవరికైతే ఈ ఎటిపికల్ సైన్స్ ఉన్నాయో జనరల్గా వాళ్ళకే మనం చేస్తాం అనమాట. ఓకే, అండ్ టెస్ట్లు అయిపోయిన తర్వాత వాళ్ళని ఒకవేళ
ఇదే పార్కిన్సన్ అని తెలిసిన తర్వాత ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని? అండ్ దీంట్లో స్టేజెస్ కూడా ఉంటాయా మీరు కనిపెట్టిన? స్టేజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఇనిషియల్గా నేను చెప్పినట్టు నాన్ మోటార్ సైన్స్ ఏదైతే ఉన్నాయో జనరల్గా అది ఫస్ట్ స్టేజ్ కింద చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ స్టేజ్ ఆల్మోస్ట్ అందరూ స్కిప్ చేసేస్తారు, ఎందుకంటే చిన్న చిన్న లక్షణాలు ఎవరు పట్టించుకోరు. సో నెక్స్ట్ స్టేజ్ 2 ఏంటంటే అది కూడా అంటే ఈ కదలికల విషయంలో చిన్న చిన్న సిమ్టమ్స్ వస్తాయి. అంటే చిన్న వణుకుడు కానీ లేదా కొంచెం నెమ్మదిగా నడవడం కానీ అవి కూడా జనరల్గా ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే అది కూడా కామన్ అనుకుంటారు చాలా మంది ఆ వయసులో. సో ఇది కూడా చాలా మంది దాటేస్తారు అనమాట. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్రాంక్గా మనకు కనపడద్దు అనమాట, వణుకుడు ఉంది లేదా ఒంగుని నడుస్తున్నారు లేదా వాళ్ళ రాత మారిపోయింది, చేతి రాత మారిపోయింది. సో ఇలాంటి లక్షణాలతో మన దగ్గరికి వస్తూ ఉంటారు జనరల్గా. సో ఇలాంటప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అంటే మనకి ముఖ్యంగా ఎందుకు వచ్చింది పార్కిన్సన్, డాపమైన్ తక్కువ అవడం వల్ల వచ్చింది. సో మనం ఏం చేస్తాం అంటే డాపమైన్ని మనం ఇస్తాం పేషెంట్స్కి. సో ఇది 2 రకాలుగా ఇవ్వచ్చు అనమాట. ఒకటి ఏంటంటే లివోడోపా, అంటే ఏంటంటే అదొక డ్రగ్. సో అది మనం ఇవ్వడం వల్ల ఏంటంటే బాడీలో కన్వర్ట్ అవుద్ది డాపమైన్ కింద. ఇంకోటి ఏంటంటే డాపమైన్ లాగా పనిచేసే డ్రగ్, అంటే డాపమైన్ కాదు, డాపమైన్ ఎగోనిస్ట్ అంటాం. సో ఈ 2 మెడిసిన్స్ మనం వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఇనీషియల్గా ఇది మెడికల్ ట్రీట్మెంట్ అనమాట. బట్ పార్కిన్సన్ విషయానికి వస్తే ఏంటంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్లో ఇనీషియల్గా ఒక 2-3 ఇయర్స్ పాటు ఏ ఇబ్బంది లేకుండా పేషెంట్స్కి సిమ్టమ్స్ అనేవి కంట్రోల్ అయిపోతాయి. ఏ ఇబ్బందులు ఉండవు. అంటే స్టార్టింగ్ మనం మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసుకునే వాళ్ళ వణుకుడు అన్ని మాయమైపోవడం కానీ లేదా నడకది నార్మల్గా అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే మెడిసిన్ వల్ల కూడా ఏ ఇబ్బందులు రావు అనమాట. బట్ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే 3 to 4 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం మొదలు పెడుతుంది ఈ మెడిసిన్ వల్ల. అంటే ఏ విధంగా అంటే జనరల్గా మనం ఫస్ట్ ఇనిషియల్గా మనం ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మెడిసిన్స్ ఏంటంటే ఒక 6 to 8 అవర్స్ పాటు పనిచేస్తుంది డాపమైన్ అనేది, లివోడోపా అనేది ఒక 4 to 6 అవర్స్ పాటు. బట్ డౌన్ ద లైన్ ఏమవుతుందంటే ఈ మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇనిషియల్గా 4 to 6 అవర్స్ పనిచేసేది కొంతమంది ఏంటంటే 2 అవర్స్కే డిసపేర్ అయిపోతూ ఉంటుంది, లేదా కొంతమందికి అసలు ఎఫెక్ట్ రాదు అనమాట. సో దీన్ని మనం ఫ్లక్చుయేషన్స్ అంటాం, మోటార్ ఫ్లక్చుయేషన్స్. కొంతమందికి ఏమవుతుందంటే అవసరమైన దానికంటే ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. అంటే నార్మల్గా స్లోగా నడుస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఫాస్ట్గా నడిచేయడం, సో దానివల్ల పడిపోవడం, లేదా కొంతమంది ఏంటంటే మూమెంట్స్ ఎక్కువైపోయి కొంచెం డ్యాన్స్ చేసినట్టు ఉండడం, అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో దాన్ని మనం డిస్కైనీషియాస్ అంటాం. సో ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే మెడిసిన్ని కొంచెం టైట్రేట్ చేస్తాం. అంటే ఏంటంటే వాళ్ళ డ్యూరేషన్కి తగ్గట్టు ఎంతవరకు పనిచేస్తుందో దాన్ని బట్టి మనం మెడిసిన్స్ ఫ్రీక్వెంట్గా ఇవ్వడం కానీ లేకపోతే ఇంకో మెడిసిన్ యాడ్ చేయడం కానీ అలా చేస్తూ ఉంటాం. సో దానివల్ల పేషెంట్కి ఇంకొక 5 to 6 ఇయర్స్ పాటు ఏ ఇబ్బంది లేకుండా కంటిన్యూ అవుతారు అన్నమాట. అంటే మీరు అన్నట్లు ఇది ఒకసారి మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నారు కదా, ఇది కంప్లీట్ క్యూర్ లేదా ఒకసారి స్టార్ట్? సో అది కంప్లీట్ క్యూర్ లేదా అంటే ఇప్పుడు మనం అదేంటంటే కారణాన్ని బట్టి ఉంటుంది. ఇనిషియల్గా మనం చెప్పాం జనరల్గా 65 ఇయర్స్ అబోవ్ వస్తుందని చెప్పి. సో వాళ్ళలో మన కారణం ఏంటో తెలియదు కాబట్టి సో ఇప్పుడు బీపీ షుగర్ ఎలా ఉందో వాళ్ళు కూడా మెడిసిన్స్ వాడుకుంటే సిమ్టమ్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. బట్ వాడడం మానేస్తే బీపీ షుగర్ ఎలా పెరిగిపోతాయో సిమ్టమ్స్ కూడా అలాగే పెరిగిపోతాయి. బట్ సెకండరీ పార్కిన్సన్ ఏదైతే చెప్పాను నేను, అంటే ఏంటి మందులు వాడడం వల్ల కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వస్తూ ఉంటాయి. సో ఆ మందులు ఆపేయడం వల్ల ఏంటంటే లేదా మందులు మార్చడం వల్ల ఏమవుతుందంటే ఆ సిమ్టమ్స్ డిజైపేర్ అయ్యి పార్కిన్సన్ అనేది కంప్లీట్గా క్యూర్ అయిపోద్ది. లేదా కొంతమందికి ఏంటంటే బ్రెయిన్లో హెడ్ ఇంజురీ వల్ల వస్తుంది అని చెప్తున్నాను కదా, సో వాళ్ళలో కూడా ఆ క్లాట్స్ అనేవి తీయగలిగితే అదే బ్లీడింగ్ అయినప్పుడు తీస్తే కనుక అది కూడా వాళ్ళలో కొంచెం రికవరీ అనేది వస్తుంది. కొంతమందికి ఏంటంటే బ్రెయిన్లో నీరు ఎక్కువ పట్టేస్తుంది అనమాట. సో నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ అంటారు దాన్ని. సో వాళ్ళల్లో ఏంటంటే ఒక సర్జరీ చేసి వీపీ షంట్ అనే సర్జరీ చేస్తారు. సో ఆ బ్రెయిన్లో ఉన్న నీరుని పొట్టలోకి డైవర్ట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా వాళ్ళలో కూడా కంప్లీట్గా సిమ్టమ్స్ అనేవి రివర్స్ అవుతూ ఉంటాయి. సో క్యూర్ లేదా అంటే కొన్నిటికి ఉంది, కొన్నిటికి లేదు అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్లుగా పెద్దవాళ్ళల్లో వస్తుంది కాబట్టి మనం ఏం చేయలేము అన్నారు. కొంతమందికి ఇప్పుడు మెడిసిన్స్ వాడడం వల్ల లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల చిన్న ఏజ్లో వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? చిన్న ఏజ్లో కూడా సేమ్ అనమాట. జనరల్గా పార్కిన్సన్ అనేది 65 అబోవ్ వస్తుంది. బట్ కొన్ని కారణాల చేత ఇప్పుడు చెప్పిన ఈ డ్రగ్స్ వాటి వల్లే కాకుండా కొంతమందికి ఏంటంటే జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తూ ఉంటుంది. యంగ్ ఆన్సెట్ అంటాం మనం పార్కిన్సన్స్ డిసీజ్. సో వీళ్ళలో జెనెటిక్ కాబట్టి వీళ్ళలో కూడా ట్రీట్మెంట్ రెస్పాన్స్ అనేది ఇనీషియల్గా బాగానే ఉంటుంది కొంతమందిలో. సో అలాంటి వాళ్ళలో మనం మెడిసిన్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తాం. బట్ కొంతమందిలో ఏంటంటే ఈ మెడిసిన్స్ వల్ల జనరల్గా ఈ యంగ్ పేషెంట్స్లో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అవి ఎక్కువగా వస్తుంటాయి. సో వాళ్ళలో మనం సర్జరీ ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి, అవి ట్రై చేయొచ్చు అన్నమాట. అంటే వన్స్ సర్జరీ చేసిన తర్వాత మీరు అన్నట్టు కంప్లీట్ క్యూర్ లేదా మళ్ళీ ఫాలోఅప్స్ ఉంటాయా? వాళ్ళ ఫాలోఅప్స్ అయితే రెగ్యులర్గా ఉంటాయి. ఎందుకంటే మనం సర్జరీలో ఏం చేస్తామంటే
ఇది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని అంటాం అనమాట. సో దీంట్లో ఏంటంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్లో ఇప్పుడు హార్ట్లో పేస్ మేకర్ ఎలా పెడతాం, హార్ట్ సరిగ్గా కొట్టుకోకపోతే గుండెలో పేస్ మేకర్ అనేది పెడతారు. సో ఇందులో కూడా మనకి నరాలు ఎక్కడైతే తగ్గినాయో అది ఫస్ట్ ఐడెంటిఫై చేసి బ్రెయిన్లో చిన్న వైర్ లాంటిది పెడతారనమాట. సో ఆ వైర్ని బయట మన పేస్ మేకర్ మాదిరే ఒక పల్స్ జనరేటర్ అని ఛాతీ కింద పెడతారనమాట. సో దాని ద్వారా మనం కంట్రోల్ చేస్తాం. సో ఆ కంట్రోల్ చేసినప్పుడు కొన్నిసార్లు ఎక్కువ అవుతాయి మూమెంట్స్, కొన్నిసార్లు తక్కువ అవుతాయి. సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా కొంచెం డాక్టర్ చెకప్ అది చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో దాని ద్వారా వాళ్ళు కొంచెం కంట్రోల్లోకి వస్తాయి సిమ్టమ్స్ అనేవి. ఇప్పుడు మీరు డోపమైన్ డ్రగ్స్ ఇస్తారు కదా, అండ్ మీరు అన్నట్లు అది 8 hours పనిచేస్తుంది, వాడినన్ని రోజులే పనిచేస్తుంది ఆ మెడిసిన్, లేకపోతే అది ఇంకా మళ్ళీ రీబిల్డ్ చేస్తుంది? వాడినంత కాలమే పనిచేస్తుంది. షుగర్ మెడిసిన్స్ ఎలాగ వాడినప్పుడు ఒక డోస్ తీసుకుంటే అది నెక్స్ట్ టైం ఒక 6-8 hours లేదా 12 hours దాకానే పనిచేస్తుంది. ఏ మెడిసిన్ అయినా అంతే. సో దానికి కూడా అది మనకి యూరిన్లో కానీ లేదా త్రూ మన మోషన్ కానీ అది బయటకు వచ్చేస్తుంది. ఓకే. కాలర్ ఉన్నారు రామచందర్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. ఒక 3 years నుండి తన ప్రాబ్లం పేరు చెప్తున్నది. ప్రస్తుతానికి బాగా ఇది ధనతరము ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. కిందొక ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఆవిడ. ఇంతకుముందు 4 hours అలా ఒకటి వేసుకునే వాళ్ళు, ఇప్పుడు 2-3 hours ఒకటి వేసుకోవాల్సి వస్తున్నాం సార్. దీనికి మనం కన్సల్ట్ అవ్వచ్చు సార్? మనకి ఏమైనా సజెషన్స్ ఉంటాయా? లేదు, వాయిస్ వీల్ది ఒక్కసారి మళ్ళీ చెప్పగలరా? డ్రగ్స్ వాడుతున్నారు, ఇంతకుముందు 4 hours ఒకటి, ఇప్పుడు 2-3 hours ఒకటి వాడుతున్నారు అనేసి చెప్తున్నారు. నాకు తెలిసి అంత ఫ్రీక్వెంట్గా ఎర్లీ స్టేజెస్లో అయితే అంత ఫ్రీక్వెంట్గా అవసరం లేదండి. కొంతమందికి ఏంటంటే ఈ డ్రగ్ వాడడం వల్ల ఇంప్రూవ్ అవుతున్నారని చెప్పి ఏంటంటే ఎక్కువ సార్లు వేసేసుకుంటూ ఉంటారు అనమాట, చాలా ఫ్రీక్వెంట్గా. సో దానివల్ల కొంచెం ఇబ్బందులు అనేది వస్తూ ఉంటాయి. సో డ్రగ్స్ కొంచెం ఆప్టిమైజ్ చేయాల్సి వస్తుంది. సో డోపామిన్ డిస్రెగ్యులేషన్ సిండ్రోమ్ సేమ్ డోసే వాడాలి. 3 years కాబట్టి సిమ్టమ్స్ వచ్చి అంత ఫ్రీక్వెంట్ డోసేజ్ అయితే అవసరం లేదండి. ఓకే. ఓకే. అంటే వచ్చిన ఇయర్ ని బట్టి మీరు డోసేజ్ ఇస్తారా? ఎలా అంటే జనరల్ గా నేను చెప్పాను కదా, ఒక ఇనిషియల్ 3 to 4 years ఏ సిమ్టమ్స్ ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జనరల్ గా చాలా మంది 3 doses అంటే 8 hours దాకా పనిచేస్తుంది కాబట్టి 3 doses సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం. అందులో మనం ఏంటంటే సిండోపా అనేది మనకి కదలికలు కావడం అంతే కదా, రాత్రిపూట మనకి ఏం అవసరం లేదు కదా, మనం పగలే నడుస్తూ ఉంటాం, పగలే పనిచేస్తూ ఉంటాం కాబట్టి అది ఓన్లీ డోస్ అనేది ఓన్లీ పగలే మనం ఇస్తాం అనమాట. బట్ లేట్ స్టేజెస్లో ఏమవుతుంది అంటే కొంతమందికి రాత్రి కూడా మంచంలో అటు ఇటు తిరగడానికి కానీ లేదా బాత్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటి వాటిలో ఏంటంటే మనం 12 hours కంటిన్యూస్గా పనిచేసే మెడిసిన్ అనేది ఉంటుంది, కంట్రోల్ రిలీజ్, అది మనం నైట్ టైం ప్రిస్క్రైబ్ చేస్తాం అనమాట. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సిండోపా వాడినప్పుడు, సిండోపా అంటే లేవోడోపా, ఈ డాప్మిన్ని మన బాడీలో డాప్మిన్ కింద కన్వర్ట్ అవుతుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇది ఫుడ్తో పాటు తీసుకుంటూ ఉంటారు. సో ఇదేంటంటే ఎంప్టీ స్టమక్లో మాత్రమే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే డాప్మిన్ అనేది ఒక అమైనో యాసిడ్, అంటే ప్రోటీన్ టైప్ అనమాట. సో ప్రోటీన్ మన స్టమక్లోకి వెళ్ళగానే యాసిడ్ వల్ల మొత్తం కరిగిపోతుంది. సో తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు అనమాట ఫుడ్తో పాటు. సో డైజెస్ట్ అయిపోతుంది కంప్లీట్గా. సో ఏంటంటే అట్లీస్ట్ 1 hour గ్యాప్ ఉండాలన్నమాట ఫుడ్కి. సో ఐదర్ ఫుడ్ తీసుకునే 1 hour ముందు వేసుకోవాలి లేదా ఫుడ్ తీసుకున్నాక 1 hour తర్వాత వేసుకోవాలి. సో ఫుడ్తో పాటు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు అనమాట. ఓకే. ఓకే. అండ్ సర్జరీకి ఎంత టైం పడుతుంది అంటారు? సర్జరీకి టైం అంటే జనరల్గా మనం ఎర్లీ స్టేజెస్లో అయితే సర్జరీ ఎవరికి చేయరండి. సర్జరీ చేయాలంటే ముందు అసలు లివోడోపా అనే డ్రగ్ పేషెంట్కి సూట్ అవ్వాలి, అంటే అది పని చేస్తేనే మనం సర్జరీ చేస్తాం. ఎందుకంటే అది పని చేయట్లేదు, ఎటిపికల్ పార్కిన్సన్ అయితే మనం సర్జరీ చేయం. సో ఇనిషియల్గా ఈ మందు పనిచేస్తుందా లేదా అని తెలియడానికి కనీసం ఒక 3 months మనం చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకే మనం సర్జరీ చేస్తాం, అందరికీ సర్జరీ చేయం. ఎందుకంటే సర్జరీ అనేది బ్రెయిన్ సర్జరీ కాబట్టి కొంచెం కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో అందరికీ చెయ్యం. అట్లీస్ట్ ఒక 4-5 years తర్వాత, సిమ్టమ్స్ మొదలైన 4 to 5 years తర్వాతే మనం స్టార్ట్ చేస్తాం. అంటే ఏ స్టేజ్ లో ఇనిషియల్ గా సర్జరీ అవసరం అని తీసుకుంటారు మీరు? అంటే ఇంకా కంప్లీట్ గా వణుకుతుంది, ఏ పని చేయలేకపోతున్నారు, అన్కంట్రోల్డ్ అయిపోయారు. ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పినట్టు మెడిసిన్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. సో ఈ మెడిసిన్స్ ఎవరికైతే పనిచేస్తాయో వాళ్ళు మనం మెడిసిన్ కంటిన్యూ చేస్తాం. బట్ ఏదో స్టేజ్లో నేను చెప్పాను కదా 3 to 4 years తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ రావడం మొదలవుతూ ఉంటాయి. సో ఎవరికైతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు మనం మెడిసిన్స్ డోస్ పెంచుతాం లేదా ఫ్రీక్వెన్సీ పెంచుతాం. సో అలా జరిగినప్పుడు కొంతమందికి ఏంటంటే అవి టాలరేట్ చేయలేరు అనమాట. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్కి అడ్డుగా ఉంటాయి.
సో అలాంటి స్టేజ్లో మనం సర్జరీ కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే. సో అట్లీస్ట్ 5 years డయాగ్నోజ్ అయిన దగ్గర నుంచి 5 years సిమ్టమ్స్ మొదలైన దగ్గర నుంచి 5 years తర్వాత మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే. అండ్ ఈ వణకడం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి గ్రిప్ ఉండదా, లేకపోతే కంట్రోల్ ఉండదా, ఎలా ఉంటుంది అసలు వాళ్ళకి? గ్రిప్ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది, బట్ ఏంటంటే వాళ్ళు పట్టుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే చెయ్యి కదిలిపోతుంది. ఇప్పుడు మనం మన ముందు ఒక కప్పు పెట్టి మనం చెయ్యి కదుపుతూ దాన్ని పట్టుకోవాలంటే కష్టం కదా, జారిపోతూ ఉంటుంది. అంటే కప్పు జారిపోదు, కప్పులో ఉన్న మన కాఫీ ఏదైతే ఉందో లేదా వాటర్ ఏదైతే ఉందో అది పడిపోతుంది, ఒలిగిపోతుంది. సో అలా ఇబ్బంది పడుతుంది. అలాగే వణుకుతున్నప్పుడు మనం షర్ట్ బటన్స్ అలాంటివి పెట్టుకోలేము, రైటింగ్ సరిగ్గా రాయలేము. సో మారిపోతూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఇంపేర్ అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ మీరు ఇందాక చెప్పారు జెనెటిక్ ప్రాబ్లం వల్ల కూడా వస్తుంది అనేసి. ఇప్పుడు మదర్కో ఫాదర్కో ఉంది, పిల్లలు ఇంకా చిన్న పిల్లలు రాకుండా ఉండాలి అంటే ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళకి? ఇప్పుడు జన్యుపరమైన కారణాలు అంటే అందరికీ వచ్చే సందేహం ఏంటంటే ఫాదర్కి ఉంది, మదర్కి ఉంది, పిల్లలకి వస్తుందా. ఇంకో సినారియో ఏంటంటే ఎవరికీ లేదు, మా అబ్బాయికి ఎందుకు వచ్చింది. సో ఇదేంటంటే చాలా డీటెయిల్గా మనం తెలుసుకోవాలి. అది చెప్పడం కష్టం, బట్ ఏంటంటే తల్లిదండ్రులకు ఉన్నంత మాత్రం పిల్లలకి రావాల్సిన ఛాన్సెస్ అయితే ఏముండవు. ఎందుకంటే మనకి క్రోమోజోమ్ అనే సెట్ ఉంటాయి, ఒకటి ఫాదర్ నుంచి వస్తుంది, ఒకటి మదర్ నుంచి వస్తుంది. అలా వచ్చినా సరే రెండు కొన్ని వ్యాధులు ఏంటంటే రెండిట్లో ఇద్దరికీ ఉంటేనే కానీ రాదు. కొంతమందికి ఏంటంటే ఒకరికి ఉంటే వీళ్ళకి రావాల్సిన అవసరం లేదన్నమాట. సో ఆటోజోమల్ రెసిసివ్ డామినెంట్ అని చాలా టైప్స్ ఉంటాయి అనమాట. అది చాలా డీటెయిల్గా మనం తెలుసుకోవాలి. కొంతమందికి ఏంటంటే మ్యూటేషన్స్ అనేవి మన వయసు రీత్యా కూడా, అంటే మనం పెరిగే విధానాన్ని బట్టి కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. సో ఎవరికి లేకపోయినా సరే మన జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు అనమాట, ఫస్ట్గా మనకే రావచ్చు. సో అలా కూడా జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఉంది కాబట్టి మనం తెలుసుకుని మనం చేసేది ఏం లేదు, అనవసరంగా ముందే బాధపడడం తప్పించి. సో వాళ్ళకి లక్షణాలు వస్తేనే మనం డయాగ్నోస్ చేస్తాం తప్పించి ఎస్పెషల్లీ పార్కిన్సన్ రిలేటెడ్ వాళ్ళకి లక్షణాలు లేనప్పుడు మనం టెస్టింగ్ అయితే చేయం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆ జీన్ పాజిటివ్ వచ్చినా సరే వాళ్ళకి లక్షణాలు వస్తాయని గ్యారంటీ ఉండదు. సో వాళ్ళ జీవితాంతం ఇంకా బాధపడుతూ ఉండాలి. పిల్లలకి టెస్టింగ్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్కి ఉందని చెప్పి, సో అది పాజిటివ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి లక్షణాలు రావచ్చు రాకపోవచ్చు, బట్ రాకపోతే వాళ్ళ జీవితాంతం నాకు వస్తుందేమో నా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా ఎప్పుడు చేయరు అనమాట. బట్ ఏంటంటే కొన్ని లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ ఉంటాయి. సో అవన్నిటికి జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలోనే స్క్రీనింగ్ అనేది చేస్తారు. సో డౌన్ సిండ్రోమ్ అలాంటి వాటికి ఏంటంటే చిన్నప్పుడే స్క్రీనింగ్ చేస్తారు, ఎందుకంటే పుట్టడానికే కొంచెం కష్టంగా ఉంటాయి. సో అలాంటి జనరల్గా 5 months లోపే మనం చేసి అవసరమైతే టెర్మినేషన్ చేస్తాం ప్రెగ్నెన్సీ. ఓకే ఓకే. అండ్ చాలామంది దీనికి అంటే ఇలా వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ చేసుకుంటే కొంచెం సెట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. చేయొచ్చా దీనికి ఫిజియోథెరపీ? అంటే చాలామంది ఏంటంటే మోకాలు నొప్పులకు లేదా స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకే చేయాలనుకుంటారు. బట్ ఫిజియోథెరపీ ఏంటంటే చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. మన కళ్ళు తిరగడం దగ్గర నుంచి రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ కానీ, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. సో దీనికి కూడా మనకి కొంచెం స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు వణుకుతూ ఉంటారు, లేదా కొంతమంది ఏంటంటే పోస్చరల్ ఇన్స్టెబిలిటీ, బ్యాలెన్స్ తప్పుతూ ఉంటారు కదా. సో వాళ్ళలో మళ్ళీ నార్మల్గా నడిచేలా చేయడానికి ఫిజియోథెరపీ అనేది హెల్ప్ అవుతుంది, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే ఓకే. సో వాళ్ళకి ఫిజియోథెరపీ అయితే మేము కన్సిడర్ చేస్తాం. అందులోనే ఫిజియోథెరపీ కాకపోయినా సరే పార్కిన్సన్ వచ్చిన వాళ్ళు ఏంటంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 20 to 30 minutes అట్లీస్ట్ వాకింగ్ అనేది చేయాలి వాళ్ళు. సో ఫిజియోథెరపీ అనేది డెఫినెట్గా హెల్ప్ఫుల్ అనమాట. ఓకే. ఈ పార్కిన్సన్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ అయితే మెడిసిన్స్ అయితే చెప్పిన విధానంగా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. అలాగే మధ్యలో డిస్కంటిన్యూ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటంటే పార్కిన్సన్ వ్యాధి సో డోపమిన్ రిలేటెడ్ కదా. సో ఎప్పుడైనా సరే పార్కిన్సన్ వ్యాధి ఉన్న వాళ్ళు మెడిసిన్స్ అనేవి సడన్గా ఆపకూడదు ఎప్పుడు, అన్లెస్ ప్రిస్క్రైబ్డ్ బై డాక్టర్. ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ ఉండి లేదా ఛాలెంజ్ అయ్యి ఉండి ఆపడం తప్పించి ఎప్పుడు మెడిసిన్స్ అనేవి సడన్గా ఆపకూడదు. ఎందుకంటే డోపమిన్ అనేది మనం బ్రెయిన్ నుంచి సడన్గా తీసేసామనుకోండి, సో ఏమవుతుందంటే మజిల్స్ కొంచెం స్వెల్లింగ్ అవ్వడం కానీ, లేదా కిడ్నీ ప్రాబ్లం రావడం కానీ, న్యూరోలెప్టిక్ మ్యాలిగ్నెంట్ సిండ్రోమ్ అంటారు. ఎప్పుడు అలా చేయకూడదు. జనరల్గా ఏంటంటే కామన్గా మనకి పార్కిన్సన్ ఉన్న వాళ్ళు ఎనీవే వాళ్ళు 65 years కాబట్టి వాళ్ళలో క్యాటరాక్ట్ సర్జరీలు అని చెప్పి, లేదా మోకాలు మార్పిడి సర్జరీలు అని చెప్పి, లేదా హార్ట్ ప్రాబ్లం వచ్చి సర్జరీలు కానీ, ఇలాంటి కామన్గానే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ ఇష్యూస్ కాబట్టి జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళల్లో ఏంటంటే తెలియకుండా మెడిసిన్స్ ఆపేస్తూ ఉంటారు.
Discontinue చేస్తారు కదా, కొంచెం తగ్గింది చాలా అనగానే. అంటే ఎప్పుడు చేయకూడదు అనమాట. ఈవెన్ చిన్న సర్జరీ అయినా సరే ఆ డే సర్జరీ ఎప్పుడైతే జరుగుతుందో ఆ పొద్దున్నే లేచి కొంచెం చిన్న టాబ్లెట్స్ డోస్ వేసుకుని, లేదా సర్జరీ అయిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళు వేసుకోవాలి తప్పించి మెడిసిన్స్ అయితే ఎప్పుడు ఆపకూడదండి. ఓకే ఓకే. అంటే ఈ షుగర్ బీపీ లాగా ఒక్కసారి పార్కిన్సన్ వస్తే ఇంకా సర్జరీ మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి. అదే చెప్పాను కదా, అది సెకండరీ కాజ్ అయితే జనరల్ గా అవసరం లేదు, ఆ కాజ్ ట్రీట్ మీరు అయ్యేంత చెప్పేంత వరకు వరకు వాడి బట్ తర్వాత లేదు అంటే మానేయచ్చు. కనుక వయసు రీత్యా వచ్చిన ప్రాబ్లం అయితే కనుక వాళ్ళు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే. అండ్ దీనికి సపరేట్ ఫుడ్ ఏమైనా ఉంటుందా కేర్ తీసుకోవడానికి? పర్టికులర్ పార్కిన్సన్ రిలేటెడ్ ఫుడ్ అంటూ ఏమి ఉండదండి, బట్ హెల్దీ ఫుడ్ అనేది అన్నిటికీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది బ్రెయిన్ రిలేటెడ్ డిసీజ్ కాబట్టి, సో బ్రెయిన్కి కొంచెం ఆరోగ్యంగా వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో, మినరల్స్ కానీ మనకి యాంటీ ఆక్సిడెంట్స్, సో దానికి కావాల్సిన ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ ఇలాంటివి ఎక్కువ తినాల్సి వస్తుంది. అంటే తప్పించి దీనికి స్పెసిఫిక్ ఫుడ్ అయితే ఏం లేదండి పార్కిన్సన్. ఓకే ఓకే. అండ్ మీరు చెప్పిన డోసేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? వాళ్ళకి కూడా ఫాలో అప్స్ ఉంటాయా? మెడిసిన్స్ సర్జరీ కాకుండా మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత మెడిసిన్స్ ఇచ్చినప్పుడు గ్యారంటీ రెగ్యులర్గా ఫాలో అప్ అవుతూ ఉండాలి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొంతమందికి ఒకరికి సరిపోయిన డోసేజ్ రెండో వాళ్ళకి సరిపోదు, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. సో అందుకని చెప్పి రెగ్యులర్ ఫాలో అప్ అయితే వాళ్ళకి అవసరం అవుతుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, ఇది వాళ్ళ జీవనరేఖ. నమస్తే.